హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పడగొట్టు నిలబెట్టు గేమ్లో లైవ్ అప్డేట్స్ మాట్లాడుకుందామండి. నాకు నిజంగా పాపం నబీల్ అనిపించింది. సో నిజంగా పాపం విష్ణుప్రియ కూడా అనిపించింది. ఈ రోహిణి అండ్ అవినాష్ అంటే ఇంకా వాళ్ళకి తప్పక డెసిషన్ ఇచ్చింది కానీ రోహిణి. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో, వాళ్ళకి చేసుకోవటం ఏంటో, ఉదయం అవినాష్ గివప్ ఇచ్చి ఏమకి ఇవ్వటం ఏంటో, పెద్ద పెద్దగా వ్యాసాలు రాస్తుంటాడైన గ్రూప్ గేమ్ అది ఇది అని చెప్పి, మరి అవినాష్ రోహిణికి నా ఫ్రెండ్ కాబట్టి ఇస్తున్నాను, ఆమె కోరికని ఇస్తే అది గ్రూప్ గేమ్ కాదా? ఖచ్చితంగా గ్రూప్ గేమే. సో ఇంకొకటి ఏంటంటే, నబీల్ క్లియర్ గా కావాలని అనుకున్నట్టు ఉంది బిగ్ బాస్. ఎందుకంటే మార్నింగ్ కూడా నబీల్ విష్ణుప్రియకి జరిగినప్పుడు మళ్ళా గేమ్ పెట్టారనుకో ఏమయ్యేది? మళ్ళా నబీలే గెలిచేవాడు, అది తెలుసుగా. సో ఇక్కడ ఎందుకో విష్ణుప్రియకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నట్టున్నాడు బిగ్ బాస్. దట్స్ ఫైన్. అలా అని చెప్పి విష్ణుప్రియ ఎక్కడ తొండాడలేదు, విష్ణుప్రియ ఎక్కడ లేనిదాన్ని నాకు రావాలని కోరుకోలేదు. చాలా జెన్యూన్గా ఆడింది విష్ణుప్రియ. సో తనకి రాలేదని భయంకరమైన హాకారాలు ఏం చేయాల. కొంచెం బాధపడింది. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా నిఖిల్ నాకు సపోర్ట్ చేస్తాడనుకున్నాను, చేయలేదు అనే సెన్స్ లో ఆమె ఐ నీడ్ స్పేస్ ఫ్రమ్ యూ అన్నట్టు అనుకుంది. తర్వాత కూడా బాగుంటుంది, అది మ్యాటర్. అయితే ఇక్కడ తర్వాత లక్కీలీ అందరూ నబీల్కి సపోర్ట్ చేశారు కాబట్టి నబీల్కి వచ్చేసింది. ఓకేనా? నబీల్కి వచ్చేసింది, ఓ టప్పిల్ అయిపోయింది. ఇప్పుడు జరిగిన సెకండ్ టాస్క్ లో చూడండి. ఈ టాస్క్ ఏంటంటే పడగొట్టు నిలబడి ఖచ్చితంగా సంచాలక్ ఫెయిల్యూర్ సంచాలక్. ఆమె ఒక క్లారిటీ లాగా అయితే ఆమె కూడా ఒప్పుకుందిలే రోహిణి, అది నాది కూడా తప్పు ఉందని. సో అదే వేరే వాళ్ళు చేస్తే ఎంత పెద్ద మ్యాటర్లో ఆమె 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 మామూలుగా గొడవ పెట్టుకుంటుందా రోహిణి? ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎవరి బొమ్మ కాకుండా వాళ్ళ బొమ్మ. అంటే ఇప్పుడు సపోజ్ గౌతమ్ ఉన్నా అనుకో, నబీల్ బొమ్మను పడేసాడు అనుకో, అవన్నీ పేరు చేసి అప్పుడేమైంది, నబీల్ అవుట్ అయిపోతాడు. సో అట్లా ఫస్ట్ వేసిన వాళ్ళందరూ అవుట్ అయిపోతారు. లాస్ట్ లో ఎవరి బొమ్మ మిగిలిద్దో వాళ్ళు కంటెండర్ అవుతారు. ఒక రకంగా ఇది వాళ్ళ కోసం వాళ్ళు ఆడేదానికంటే అసలు గజిబిజి గేమ్ ఇది. సో ఎవరు మిగులుతారో వాళ్ళు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ వేసిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఫస్ట్ వాళ్ళు కంటెండర్ ఎవరు, అర్థమవుతుందా? సో అంటే ఇది కూడా ఒక రకంగా ఎవరు ఎలా ఆడతారు అనే దానికి టెస్టే. ఓకేనా? సో దీంట్లో అందరూ పౌలు ఆడారు. పౌలు అంటే ఏంటంటే, ఇక్కడ బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, ఒక పెద్దది ఒక చిన్నది తీసుకొని వెళ్ళి అదే క్రమంలో పేర్చుకుంటా పోవాలి, ఆ లైన్ పెట్టుకుంటా. అది చెప్పారు కానీ ఆ పెద్దది చిన్నది అదే క్రమంలో పెట్టుకోవాలా లేకపోతే లేదా అంటే అది క్లారిటీ ఇవ్వాల. అందుకని ఏం చేశారు, తీసుకోబోయేది ఆక్రమమైన రెండు చిన్నవి రెండు పెద్దవి, రెండు చిన్నవి అలా పెట్టుకుంటా పోయారు. సో అందరూ పౌలాడారు. అక్కడ అందరూ పౌలాడారు. నిఖిల్ పౌలే, గౌతమ్ పౌలే, అవినాష్ పౌలే, అందరూ పౌలే, నబీల్ కూడా పౌలే. పౌలు ఆడకుండా ఆడింది ప్రేరణ, విష్ణుప్రియ. ఓకేనా? ఇక్కడ చూడండి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో చూడండి. ఒక్కొక్కరి నిజ స్వరూపం బయటపడే గేమ్ అన్నమాట ఇది. ఇక్కడ అవినాష్ విష్ణుప్రియది పడేస్తాడండి. ఓకేనా? సో నిఖిల్ వచ్చి గౌతమ్ది పడేస్తాడు, నబీల్ వచ్చి ప్రేరణది పడేస్తాడు, ప్రేరణ వచ్చి అవినాష్ది పడేస్తుంది, విష్ణుప్రియ వచ్చి నిఖిల్ది పడేస్తుంది, గౌతమ్ వచ్చి లాస్ట్ లో నబీల్ పడేయడు, ఉంచుతాడు. బట్ యాక్చువల్గా అయితే అసలు ఇక్కడ పెట్టిన రూల్స్ అన్నిట్లోనూ ఉన్నాయిగా. ఆమె తప్పు, ఆమె క్లియర్ గా మెన్షన్ చేయాలి. సంచాలకంగా మెన్షన్ చేయకపోయినప్పుడు అసలు వీళ్ళు ఎట్లా ఆడతారు? వీళ్ళు క్లియర్ కట్గా అప్పటికీ గౌతమ్ మధ్యలో అడుగుతుంటాడు, ఏం చెప్పదు, ఏమికి అర్థం కాల. ఫస్ట్ అలా చెప్పనప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటారు. తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ రాగానే కరెక్ట్ గా చూడండి అనగానే అప్పుడేంటి, వీళ్ళు నలుగురు పౌలు ఆడారు, ప్రేరణ అండ్ నిఖిల్. ఓకే, ప్రేరణ అండ్ విష్ణుప్రియ కరెక్ట్ గా పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఒక్కో సినారియోలో ఒక్కోరు విన్నర్ అవుతారు. అటువంటి గేమ్ ఇది. సో ఇక్కడ అవినాష్ ఫస్ట్ విష్ణుది పడేస్తాడు కదా, అవినాష్ పౌలు ఆడాడు అనుకుంటే తక్కువ పౌలు ఎక్కువ పౌలు అనుకుంటే నెక్స్ట్ నిఖిల్ పడేసింది ఎవరిది, గౌతమ్ది. ఓకేనా? సో ఆ తర్వాత నబీల్ పడేసింది ఎవరిది, ప్రేరణది. ప్రేరణ పడేసింది ఎవరిది, అవినాష్ది. ఆ తర్వాత విష్ణుప్రియ పడేసింది నిఖిల్ది, లాస్ట్ లో గౌతమ్ నబీల్ ఉంచుతారు. ఇది సీక్వెన్స్. అయితే చివరికి వచ్చేసరికి అందరూ పౌలు ఆడారని తేలుస్తారు. తేల్చాక ఇంక ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మ్యాటర్ వస్తుంది. మ్యాటర్ వచ్చినప్పుడు పౌలు ఆడకుండా, నేను సింప్లిఫై చేసి చెప్తున్నా, పౌలు ఆడకుండా ఉంది ఎవరెవరు, ప్రేరణ అండ్ విష్ణుప్రియ. ఓకే, ఇక్కడ చూడండి రోహిణి నాకు నిజంగా షాక్ అనిపించింది. సో ఎంత అంటే బయటికైన మాటలు, విష్ణుప్రియ అంటే ప్రేమ, విష్ణుప్రియ అంటే అది, విష్ణుప్రియ అంటే ఇది, అంత గేమ్ ఏమో అనిపిస్తుంది నాకు. మార్నింగ్ కూడా సో వాళ్ళందరూ ఏదో అగెనిస్ట్గా ఉన్నట్టు, నేను ఒక్కదాన్ని నీకు ఇచ్చాను, మిగిలిన వాళ్ళందరూ నబీల్ పేరు చెప్పినట్టు ప్రొజెక్ట్ చేస్తాయి. అక్కడ గౌతమ్ చెప్తాడు, మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. ఏది, నబీల్ అండ్ విష్ణుప్రియ ఉన్నప్పుడు హూ నీడ్స్ సపోర్ట్ అంటే మాత్రం విష్ణుప్రియకి ఇవ్వచ్చు అంటాడు. దానికి నిఖిల్ కూడా ఒప్పుకుంటాడు, గౌతమ్ నిఖిల్. ఆ తర్వాత మళ్ళీ గేమ్ పరంగా ఆలోచిద్దామని అందరూ యునానిమస్ డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఏమేదో ప్రేమ చూపించినట్టు చూపిస్తుంది విష్ణుప్రియకి. అంతేం లేదు. నిజంగా నీకు ప్రేమ చూపించే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రోజు టాస్ చూడండి, ఇక్కడ ప్రేరణ కూడా అమ్మో మామూలు గేమ్ కాదయ్యా. అసలు ఇక్కడ ఇస్తే నబీల్కి ఇవ్వాలి, లేకపోతే విష్ణుప్రియకే ఇవ్వాలి. ఏ రకంగా చూసుకున్నా ఎందుకో చెప్తా చూడండి. ఓకేనా? నా దృష్టిలో అయితే వీళ్ళిద్దరే. ఇక్కడ ప్రేరణ ఏంటి, అవినాష్ నేసింది, విష్ణుప్రియ నిఖిల్ నేసింది.
వీళ్ళిద్దరిలో కూడా కరెక్ట్ ఎవరు ఆడారు అన్నదానికి ఏం చెప్తుంది ప్రేరణ ఏమనుకుంటుందంటే రోహిణి ఏం చేస్తుందంటే విష్ణుప్రియ కూడా అక్కడక్కడ తప్పులు ఆడింది, విష్ణుప్రియ పెట్టిన దాంట్లో కూడా కొంచెం కొంచెం తప్పులు ఆడినాయంటే విష్ణుప్రియ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను కరెక్ట్ గా పెట్టాను, రూల్ అదేం లేదు, ఆగిన దగ్గర నుంచి మళ్ళీ నేను పెట్టుకోవచ్చు, కావాలంటే చూడంటే అందరూ ఒప్పుకుంటారు, అందరూ అగ్రి చేస్తారు. అయితే ఇక రోహిణి ఈక్వేషన్ ఏంది, రోహిణి మనసులో ఈక్వేషన్ విష్ణుప్రియ కూడా తప్పు ఆడింది అంటే ఇంకా ప్రేరణ ఒక్కటే ఆడింది, కరెక్ట్గా ఆడింది. ప్రేరణ ఎవరితో పడేసింది, అవినాష్తో పడేసింది. అందరూ పౌలాడాక లాస్ట్ లో ప్రేరణ పడేసింది అవినాష్ది, కాబట్టి అవినాష్ ఎక్కడ కంటెండర్ అవుతారు అని ఆమె ఒపీనియన్, అవినాష్ని కంటెండర్ చేయొచ్చు అని. ఇది గమనించి ఇక్కడ చూడండి ఎన్ని లాజిక్ లో, ఓయమ్మ ఇదేంది ఇప్పుడు విష్ణుప్రియ కరెక్ట్ గా ఆడలేదంటే ఇంకా అందరూ ఫౌల్ ఆడినట్టే కదా, ఇంకా లాస్ట్ లో నాదొక్కదాన్ని కన్సిడర్ చేస్తే లాస్ట్ పడేసింది ఇంకా అవినాష్ దయ్యిద్ది, సో మిగిలిన వాళ్ళందరూ అని చెప్పి ఎక్కడ అవినాష్ అవుతాడు అని చెప్పి ప్రేరణ ఏం చేసింది, లేదు విష్ణుప్రియ కూడా కరెక్ట్ గా ఆడింది అంటది. లేదు విష్ణుప్రియ ఆడింది అంటే తప్పే లేదు, విష్ణుప్రియ కూడా కరెక్ట్ గా ఆడింది అంటది. ఇక్కడ ప్రేరణ ఈక్వేషన్ ఏంటి, విష్ణుప్రియ కూడా కరెక్ట్ గా ఆడింది అంటే ఒకవేళ విష్ణుప్రియ పడేసింది ఎవరిని, నిఖిల్ని లాస్ట్ లో, అప్పుడు ప్రేరణ విష్ణుప్రియలో లెక్కేసుకుంటే ఆర్డర్ ఏంటి, విష్ణుప్రియ లాస్ట్ కదా, అప్పుడు ప్రేరణ విష్ణుప్రియ లాస్ట్ లో పడేసింది నిఖిల్ కాబట్టి నిఖిల్ కంటెండర్ అవుతాడు. అది ఏం ప్లాన్. కానీ ఇక్కడ ఫౌల్స్ అందరూ ఆడారుగా, నిఖిల్ కూడా ఫౌల్ ఆడాడు కదా, నబీల్ కూడా ఫౌల్ ఆడాడు కదా. ఇక్కడ పలు విషయాన్ని కన్సిడర్ చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ రోహిణికి, సగం ఆమె స్వయం కృతాపరాధమే. ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ విష్ణుప్రియకి కూడా బాగా ఆడింది అన్నారో అప్పుడు నిఖిల్కి వస్తుంది అనుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కంక్లూజన్ డ్రా చేస్తారు, ఏంటంటే అసలు ఇవన్నీ కాదు, అందరూ ఫౌల్ ఆడారు కదా, సో ఎవరిది పడింది అనే దానికంటే అసలు ఎవరు బాగా ఆడారు అన్నట్టు చూద్దామంటే అప్పుడు ఉన్న వాళ్ళు ప్రేరణ కదా అన్నట్టు మళ్ళీ ఆ టాపిక్ చేస్తారు అనమాట. అసలు బాగా ఆడింది నేను కదా, నాకు ఇస్తారేమో అన్నట్టు. అలా అని చెప్తే ఇక్కడ విష్ణుప్రియ ఇక్కడ ఏంది, రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు గౌతమ్ ఏమంటా అంటే ఒక మాట చాలా బాగా చెప్తాడు. ఇది ఏం చెప్తా అంటే, ఏ పరంగా చూసుకున్నా ఇప్పుడు ఫౌల్స్ అని అందరూ ఆడారు ఎక్కువ తక్కువ, ఫస్ట్ పడేసింది ఎవరు, అవినాష్. ఎవరిది పడేస్తాడు, అవినాష్ ఎవరిది పడేస్తాడు, విష్ణుది పడేస్తాడు. అంటే విష్ణు ఫస్ట్ సేవేగా, ఓకేగా. అవినాష్ వచ్చేసరికి విష్ణుప్రియది పడేస్తాడు. సారీ, ఇది కొంచెం కన్ఫ్యూజన్, గుర్తుపెట్టుకోండి. అవినాష్ది విష్ణుప్రియ పడేస్తాడు. ఎక్కడికి వచ్చేసరికి ఏమో విష్ణుప్రియ లాస్ట్ దాకా, వీళ్ళిద్దరు ఆడిన దాంట్లో ప్రేరణ విష్ణుప్రియ ఇద్దరు ఉన్నారు కదా, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని విష్ణుప్రియకి ఇద్దాము అన్నట్టు అనుకుంటారు, దానికి ఓకే అవుతారు. ఓకేనా. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇది కొంచెం గజిబిజి గేమ్ గైస్, కొంచెం అర్థం చేసుకోండి. నేను చెప్పేటప్పుడు కూడా తప్పులు అవ్వచ్చు, అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఆ గేమ్లో, తిట్టుకోమాకనా. ఇక్కడ ఓవరాల్ గా ఇటు అవినాష్ చేసింది చూసినా, ఇటు విష్ణు చేసింది చూసినా, విష్ణు కరెక్ట్ గానే, రెండిట్లో విష్ణు ఉంది కాబట్టి ఇట్లా విష్ణుకి ఇద్దాం అనేది ఒక కంక్లూజన్ డ్రా చేస్తారు, దానికి ఒప్పుకుంటారు. ఈ మాట ఎప్పుడైతే మళ్ళీ విష్ణుకి ఇద్దాం అనుకుంటారో అప్పుడు మళ్ళా ప్రేరణ పిక్చర్లోకి వచ్చి, అట్లయితే నేను ఇంకా ఇంత కష్టము, ఇంత బాగా ఆడి ఏంటి నాకు ఉపయోగము, ఇంత బాగా ఆడి నాకు ఉపయోగం ఏంటి అన్నట్టు అంటది. దాంట్లో భాగంగా మళ్ళీ మధ్యలో నబీల్తో గొడవ. ఇక్కడ ఏంటి, నబీల్ లాస్ట్ లో ఉంటాడు కదా, అసలు పెట్టకుండా. ఆ పరంగా చూస్తే నబీల్ వినరు, పడకుండా చూస్తే ఒక్కో సినారీలో ఒక్కొక్కరు వినరు. గౌతమ్ ఏమంటాడు, అట్లా అనుకుంటే ఎక్కువ తక్కువ అనుకుంటే నిఖిల్ నాది లాస్ట్ లో పడేసినట్టు వస్తే నాది వినరు, మిగిలిన వాళ్ళందరూ పౌలు కాబట్టి అక్కడ నిఖిల్ కూడా పౌలు ఆడాడు కదా. నిఖిల్ పౌలు ఆడినప్పుడు నేను ఎలా చెప్పగలను, నిఖిల్ పౌలు ఆడాడని నేను ఆర్గ్యూ చేయాలంటే నేను పౌలు ఆడకుండా ఉండాలి కదా, సో నేను కూడా పౌలు ఆడా కదా, సో నేను కూడా ఎలిజిబుల్ కాదు అంటాడు. అక్కడ అందరూ ఎలిజిబుల్ కాదు. ఈ కన్ఫ్యూజన్ రావడానికి కారణం కూడా సంచాలక్ రోహిణియే. సో అందుకని ఏంటి, నాకు వద్దు అంటాడు, నిఖిల్ కూడా నాకు వద్దు అంటాడు. జెన్యూన్ గా చెప్తారు గౌతమ్ గానీ నిఖిల్ గానీ. ఇక్కడ ఏ కాడికి రోహిణి మనసులోనేమో అవినాష్కి ఇద్దామని, ప్రేరణనేమో సిచ్యువేషన్ బట్టి తనకు వచ్చే విధంగా మాట్లాడుతుంది ప్రేరణ. ఇక్కడ విష్ణుప్రియ వైపు ఎవరు మాట్లాడతారు స్వామి, విష్ణుప్రియ అవుననుకున్నా కాదనుకున్నా పృథ్వీ వెళ్ళినప్పటి నుంచి గేమ్స్ ఆడుతుందిగా. ఒకవేళ నబీల్ కాకపోతే నా ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ నబీల్, ఎందుకంటే ఆమె తప్పది. నబీల్ని కంటెండర్ చేయడం క్లియర్ గా ఇష్టం లేదట్టుంది బిగ్ బాస్ కి, అది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రాబ్లం ఆయనకి ఒకసారి ఛాన్స్ వచ్చింది కాబట్టి విష్ణుప్రియకి ఇద్దామని అనుకోని ఉండొచ్చు. ఆయన రకరకాలుగా తిప్పుతాడు, బిగ్ బాస్ ఆడే ఆటలు ఎట్లుంటే మనకు తెలుసుగా. అటువంటిప్పుడు ఒకవేళ నబీల్ కాకపోతే నెక్స్ట్ విష్ణుప్రియకే ఉంటుంది ఛాన్స్. ఎందుకని, ఇప్పుడు విష్ణుప్రియ లాస్ట్ లో పడేసింది నిఖిల్ అని చెప్పి నిఖిల్కి ఎందుకు ఇవ్వకూడదంటే, నిఖిల్ ఫౌల్ ఆడిన ప్లేయరు, గౌతమ్ ఫౌల్ ఆడిన ప్లేయరు, అవినాష్ ఫౌల్ ఆడిన ప్లేయరు. ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ ఛాన్స్ అనేది వీళ్ళిద్దరికి ఉన్నాయి కదా అన్నట్టు. ఓకేనా. ఇక్కడ ప్రేరణ తన గేమ్ను కూడా తను ఒకనొక దశలో లేదు విష్ణుప్రియ కరెక్ట్ అని ఎందుకు అనుకుందంటే, ఒకవేళ ప్రేరణది కరెక్ట్ అని రోహిణి అంటుంది. అది ప్రేరణ మీద ప్రేమ కాదు రోహిణికి. ప్రేరణ పడేసింది ఎవరిది, అవినాష్ది. మిగిలిన వాళ్ళందరిది ఫౌలు,
ప్రేరణ పడేసింది అవినాష్ కాబట్టి అవినాష్కి ఇస్తారేమోనని చెప్పి ఏం థాట్ ప్రాసెస్. బొబ్బొబ్బొబ్బా ఏమన్నా రాజకీయాల స్వామి. సో ఒకటి మాత్రం నిజమయ్యా. సో విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళాక చాలా జెన్యూన్గా ఆడుతుంది. ఓకే, నేను ఇదే క్వశ్చన్ చదువుతుంది. ఈ అమ్మాయికి ఈ గ్రూప్ గేమ్లు ఈ వ్యవహారాలు తెలియకుండా పొలోమని సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇప్పుడు పృథ్వీ వెళ్ళేటప్పుడు ఒక మాట అడుగుతారు ఆయన్ని, బయటికి వెళ్ళాక కూడా కంటిన్యూ చేస్తారా అది ఇదని. ఏమో డేంజర్ జోన్లోనే ఉందిగా. ఆయన ఏమన్నా విష్ణుప్రియకి ఓటేయండి అని ఏమన్నా పొలోమని అదే పనికి ఏమన్నా పోస్టులు పెడుతున్నాడా? పెట్టరండి, ఎవరో వాళ్ళకి ఉంటారంతే. ఈ అమ్మాయి ఒక ఇంక ఏమంటాం కానీ చాలా జెన్యూన్గా విష్ణుప్రియ మాత్రం పృథ్వీ వెళ్ళాక ప్రతి గేమ్లో తన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అలా అని చెప్పి లేనిదాన్ని తనకు రావాలని కోరుకోవట్లా. ఆమె ఏం ఆడిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, నేను కరెక్ట్గానే ఆడాను, ఆడి ఒక చూసి ఒక డెసిషన్ తీసుకోండి అని అన్నీ బేరీ చేసుకున్నాక, ఓకేనా, అన్నీ బేరీ చేసుకున్నాక విష్ణుప్రియకి ఛాన్స్ వస్తుంది. ఎట్ నో థ్యాంక్ గాడ్ అందరి మాటలు విన్నాక కొంచెం విష్ణుప్రియ అన్నట్టు అక్కడికి కొంచెం గౌతమ్ గట్టిగానే చెప్తాడు. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు గమనించారా? ఇక్కడ చూడండి, ఇక్కడే జెన్యూనిటీ తెలిసింది. ఇటు నిన్న టాస్క్లో ప్రేరణ ఆమె గడిబిడి అయినప్పుడు గౌతమ్ని పిలిచింది, రారా అడుగుతాను అసలు వాళ్ళిద్దరు ఎవరు అని 2-3 సార్లు పిలిచి సంచాలకుగా బుక్ చదివి చేస్తూ ఉంటుంది. ప్రేరణ లాస్ట్లో ఎవరిని తీయాలి అని అంటారు కదా, ఫస్ట్ ప్రేరణకి ఇచ్చేసాక ప్రేరణ ఎవరిని తీయాలి అన్నప్పుడు. అట్లానే ఇక్కడ కూడా ఈరోజు చూస్తే రోహిణి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. సో అంటే ఇటువంటి విషయాల్లో ఎవరు పార్షియాలిటీ లేకుండా చెప్తారనేది కూడా మ్యాటరే కదా. అదే నేను అంటుంది, గేమ్కు మించిన ఆలోచనలు అంటే ఇయే. సో అతనేం చెప్పాడు, నాకు రావాలని చెప్పలేదుగా, నేను ఫౌల్ ఆడాను అన్నాడు. అది కదా గేమ్ అంటే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ప్రేరణ ఒకసారి వెళ్ళిందిగా, సరే ఒకసారి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఫెయిల్ అవ్వాలని ఏం లేదు, ఒకసారి వెళ్ళినా మళ్ళా అయినా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రేరణ పడేసిన అవినాష్ ఫౌల్ ఆడాడు కాబట్టి ఆమెకి ఇవ్వటం. అలా అని విష్ణుప్రియ పడేసిన నిఖిల్ కూడా ఫౌల్ ఆడాడు. అటువంటిప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ అవినాష్ పడేసింది విష్ణుప్రియ, ఏదో సమ్ క్యాలిక్యులేషన్ చేసి విష్ణుప్రియ అన్నప్పుడు చూడండి ఎన్ని ఆమెకి నిజంగా ఉంటే విష్ణుప్రియ అని చెప్పేసి వచ్చి డైరెక్ట్గా అంత సినారియో అర్థమయ్యాక అట్లుంటే అంతే. సరే, ఇది నేను కూడా సరిగా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో నాకు, అంటే ఈ గేమే గజిబిజి గేమ్ అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర. పట్టానికి ఒక రకంగా చెప్పగలను, ఇట్లా ప్రతి ఒక్కరు విన్నర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకనొక యాంగిల్లో నిఖిల్ కూడా ఛాన్సే. ఎందుకంటే ఆ సినారియో కూడా చెప్తా చూడండి. ఇప్పుడు బాగా ఆడింది ఎవరెవరు? ప్రేరణ, అంటే తప్పులు లేకుండా ఆడింది ఎవరెవరు? ప్రేరణ అండ్ విష్ణుప్రియ. ప్రేరణ అండ్ విష్ణుప్రియ తప్పులు లేకుండా ఆడినప్పుడు ఆర్డర్ ఏంటి? ప్రేరణ తర్వాతగా విష్ణుప్రియ పడేసింది. విష్ణుప్రియ పడేసింది ఎవరిని? నిఖిల్ని కదా. అటువంటిప్పుడు నిఖిల్ విన్నరు, నిఖిల్ కంటెండరు. తప్పులు అందరూ చేశారబ్బా. అసలు ఆమె తప్పది. అసలు తప్పులన్నీ పక్కన పెట్టేస్తే చివరిదాకా గౌతమ్ పడేయాల, అది పల్లా నబీల్ది. ఆ లెక్కను చూస్తే నబీల్ విన్నరు. షబ్బా, మెంటలకి పిచ్చెక్కి షాక్ అయిపోయేగేమో. బట్ నాకు అనిపించింది అయితేనేమో అందరు తప్పులాడారు కాబట్టి అయితే నబీల్ అవ్వాలా లేకపోతే విష్ణుప్రియ అవ్వాలా. ఓకే, ఇది ఓకే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నిజంగా రోహిణి అవినాష్లు అట్లా కనిపిస్తున్నారు కానీ వాళ్ళైతే పెద్ద ఎలకతమ్మ పిలియా గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు. ఓకే, అది ఇంకా చెప్పగానే చెప్పొచ్చు మనం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.